మనసులోకి రాడు. నువ్వు అడిగితే ఈరోజు నీ పరిస్థితిని మారుస్తాడు, లేకపోతే నీ జీవితంలోకి రాడు. ఆయన స్వేచ్ఛనిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు, నీ జీవితానికి ఒక విలువనిచ్చే దేవుడు. ఆయన వైపు చూడు, నీకు విజయం కలుగుతుంది. ఆయన 5వ మాట యోహాను సువార్తలో 19వ అధ్యాయము 28వ వచనంలో ఆయన ఏమంటాడు తెలుసా? అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక గొనుచున్నాను అనెను. ఈరోజు ఈగో ఇష్యూ అన్నాను కదా. ఒకటే, మనుషుడు ఇంకొకరితో చాకరీ చేయించుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళు నాకు చేసేది ఏంటి, నేను చేయించుకోను, నాది నేను చేసుకుంటా. చచ్చే స్థితిలో ఉన్నా కూడా నా కులం ఉన్నోడు వచ్చి నన్ను ఎత్తాలి, నువ్వు ఎవడో ఎత్తడానికి అంటాడు. అంత ఈగో మనుషుడికి. యేసు ప్రభు ఒక బాధలో ఉన్నప్పుడు దప్పిక కొన్నానని ఆయనకు ఒక దూదిలో కొంచెం ముంచి చేదురాసం ఇచ్చి నొప్పి తెలియకుండా ఉండడానికి ఇస్తున్నారు. పాపం ఆయన పెదాలు తడుగుతున్నారు. దాన్ని అలా ఆ పెదాలు పెట్టుకుని తీసేశాడు ఆయన, అది వద్దు నాకని. తర్వాత తీసాడు. కానీ ఈరోజు సహాయం అడగాలి. నువ్వు బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, వేదనలు ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు నీ దేవుని దగ్గర నువ్వు అడగాలి. దేవుడే ఈరోజు ఉపచారం చేయించుకోవడానికి వచ్చాడు. ఆయన ఆశించాడు, తీసుకున్నాడు.